నా బైక్ ఏమైందంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర ఉంది. నేను పోతాను నాకు ఇది వద్దన్నయ్య నేను పోతాను అన్నయ్య. అయితే బైక్ మోటో రాయింగ్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాం మరి. హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 46. ఎట్లున్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా. ఏమైంది? పల్సర్ 150 చేసిండు, ఆర్ఎస్ అనుకుంటురా. స్టోరీ ఉంది ఒకటి చిన్నది. చిన్నది అది కూడా పెద్దదే, చెప్తా. హైవే అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తా. ఇది మా మామయ్యది బైక్. నా బైక్ ఏమైందంటే ఇప్పుడు పోలీసు వాళ్ళ దగ్గర ఉంది బైక్. ఎందుకు అన్నది చెప్తా, ఎందుకు పోలీసుల దగ్గర ఉంది, ఏమైందని. స్టోరీ స్కిప్ చేస్తే అర్థం కాదు. లైన్గా నీట్గా స్కిప్ చేయకుండా నేను అది ఒక్క సెకండ్ స్కిప్ చేసినా వల్ల మీనింగ్ మొత్తం వేస్ట్, అంటే అర్థం అంతా వేరే అవుతుంది మొత్తం. అసలు ఏమైందంటే మొన్న కలవరాలు పోయినా కదా మా అమ్మమ్మ ఊరికి. ఆ రోజు పోయేటప్పుడు పోలీసులు ఉండే, ఆపలేరు. వచ్చేటప్పుడు ఆపిర్రు పోలీసులు. ఇది మన ఇదేమో మన నిజామాబాద్ డిస్టిక్, అది కామారెడ్డి డిస్టిక్. చంద్రనపల్లి దాటిన తర్వాత మొత్తం కామారెడ్డి డిస్టిక్ అది. అయితే వచ్చేటప్పుడు ఇటు గన్నవరం వచ్చేటప్పుడు ఆపిర్రు. ఆపితే అన్నీ చెక్ చేసిర్రు. ఏమైనా పైసలు తీసుకోవచ్చాము, అది ఏమంటారు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పడ్డది కదా, ఏమైనా పైసలు తీసుకోవచ్చాము అని బ్యాగ్ చెక్ చేసిర్రు. బ్యాగ్ చెక్ చేసిన తర్వాత ఇదేంది కెమెరా అన్నాడు. అవును కెమెరా అన్నాడు. కెమెరా వీడియో తీసుడు ఇదంతా మోటివేటింగ్ అంతా మన ఇండియాలో ఇల్లీగల్ కదా అని అన్నాడు. కథం నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఇక మరి మస్తు మంది తీస్తుర్రు అంటే ఇండియా మొత్తంలో అంటే తీస్తుర్రు, కానీ మన తెలంగాణలో స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. తీయద్దు అని అన్నాడు. అంటే తీయద్దు అని అన్నాడంటే ఇక బైక్ దిగమన్నాడు. తర్వాత ఎందుకు సార్ అన్న, మోటోగా ఇల్లీగల్, ఇట్లా తీయద్దు అని అన్నాడు. అంటే మళ్ళీసారి తీయసారు అంటే ఆ తర్వాత నంబర్ ప్లేట్ దగ్గరకు పోయిండు. నంబర్ ప్లేట్ లేదు వెనుక. అంటే బండి చాపి తీసుకున్నాడు. మామకు ఫోన్ చేసిన, మా మామ వచ్చిండు. వచ్చి బైక్ ఇచ్చిపోయింది. ఇంకా బైక్ అయితే తీసుకురాలి, ఇంకా పోలీసుల దగ్గర ఉంది బైక్. బైక్ని సీజ్ చేసేసారు. అంటే మొత్తం ఇవి 100% సీజ్ చేయలే. మనం కొద్ది అమౌంట్ ఇస్తే, పేపర్లు గిట్ల వేసుకో అమౌంట్ ఇస్తే ఫైన్ కడితే ఇస్తారు. మళ్ళీ ఎందుకు చెప్తున్నంటే చెప్పద్దు అని అనుకున్నా. ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ వేరే మోటార్ డ్రైవింగ్ స్టార్ట్ చేసి పోలీసులకు దొరుకుతారు కదా, అట్లా దొరకద్దని చెప్తున్నా. అయినా 150కి 200కి మస్తు చేంజ్ ఉంది. పికప్ కానీ స్పీడ్ కానీ ఏదైనా డిఫరెన్స్ ఈజీగా ఏర్పడిపోతుంది మొత్తం. ఎంతైనా 150 200. నేను డైలీ ఇదే టైంకి ఆఫీస్కి పోతా. వచ్చేసరికి అప్పుడప్పుడు నైట్ అవుతుంది, అప్పుడప్పుడు డే అంటే లేట్ అవుతుంది, అప్పుడప్పుడు తొందరగా వస్తా. తొందరగా వచ్చినప్పుడు వీడియోలు తీస్తా, లేట్ అయినప్పుడు కష్టం వీడియో తీసుడు. అందుకనే బాగా రోజులు అవుతుంది నేను వీడియో తీసి, వీడియో పెట్టి ఏదైనా బాగా లేట్ వస్తాయన్నట్టు నాకు నేను పెట్టే వీడియో. కానీ
ఎడిటింగ్కి టైం దొరకదు, వీడియో తీద్దామన్నా టైం దొరకదు, దేనికైనా దొరకదు టైం. డైలీ ఇదే టైంకి 7:30 8కి పోవాలా, మళ్ళా 6:30 అట్లా రావాలా. అప్పుడప్పుడు తొందరగా అయిపోతుంది పని, కానీ అప్పుడప్పుడు లేట్ అయ్యేది. దర్పల్లిలో వర్క్ చేస్తాను నేను ఆఫీస్లో. డైలీ 20 కిలోమీటర్స్ పోవాలా. ఇంటి నుంచి ఆఫీస్ దాకా కరెక్ట్ 19.7 కిలోమీటర్స్ వస్తుంది. ఇక ఆ రెస్టారెంట్ మీద పోతే డైలీ లీటర్ పెట్రోల్ అవుతుంది. దీనికి ఎంత అవుతుంది అంటే డైలీ ఒక 70 అవుతుంది వచ్చు. దీనికి 70 రూపీస్ అట్లా, 70-80 రూపీస్. దానికి లీటర్ అంటే 110 అయితే దీనికి 70 అవుతుంది. అయితే బైక్ మోటో వ్లాగింగ్ అయితే ఆపేద్దాం అనుకుంటున్నాం. మరి ఏమంటారో కామెంట్ అయ్యేది. కొద్దిగా ఆపేయాలనా లేకపోతే ఎట్లా అన్నది మీరు కామెంట్ చేసి తెలుసుకుంటా చేయాలన్నా దాన్ని. నేను కూడా ఒక డిసిషన్ తీసుకుంటా అన్నట్టు మీ కామెంట్ బట్టి. మీరు ఒక్కరు అయినా కామెంట్ కూడా ఎక్కువ వస్తలేవు, తక్కువ వస్తున్నాయి కామెంట్ కూడా. నాకు కామెంట్ చేసేది 2-3 చేస్తారు. అంటే ఒకటి రవితేజ నా ఫ్రెండ్, ఇంకొకటి లెవి మా ఆంటీ కొడుకు, ఇంకా శేఖర్ ఆడు కూడా ఫ్రెండే, ఆడు కూడా ఆంటీ కొడుకే. అంటే 3 చేస్తారు అంతే, ఎక్కువ మంది చేయరు. ఇంకొకటి భువనేశ్వర్, ఆడు నా క్లాస్మేట్. నలుగురు చేస్తారు అంతే. కావాలంటే చెక్ చేసుకోరు, కామెంట్ చేస్తారు అనేది ఏర్పడుతుంది మీకు కూడా. వీడియోలు ఎందుకు రావంటే కారణం ఇదే. డైలీ నేను ఆఫీస్కి పోయి రావాలని నాకు టైం దొరకదు. ఎప్పుడు వస్తుంది పోవడం మాత్రం టైము 7:30కి అట్లా వెళ్తా, 7:30-8కి అట్లా వెళ్తా. కానీ నచ్చుడు మన చేతులు ఉండదు అన్నట్టు. అంటే ఎప్పుడు పని అయిపోతే అప్పుడు వచ్చుడు ఉంటుంది. చీకటి అయితే ఛాన్స్ ఉండదు ఇక మనకు వీడియోలు తీసేటందుకు. అదే డే టైం వస్తే ఎటన్నా బయటకి ఒక చిన్న ప్లేస్ కన్నా, అంటే దగ్గర ఏమైనా ప్లేస్ అన్నా కవర్ చేయొచ్చు. ట్రై చేస్తా ఇప్పటి నుంచి అయితే డైలీ రాగబెట్టినందుకు. డైలీ కాకుండా ఒక 1 డే 2 డే గ్యాప్ అన్నా ఇచ్చి పెడతా సరేనా. నాకు ఓన్లీ మెయిన్ ఎడిటింగ్కే టైం దొరకదు అంతే. స్టార్ట్ చేస్తే ఇంకా ఒక గంట అయిపోతుంది, కానీ ఆ స్టార్ట్ చేద్దామని టైం దొరకదు నాకు. అంత బిజీ ఉంటుంది నేను ఎడిటింగ్ విషయంలో మాత్రం. ఒక 25-30 మినిట్స్ ఉండొచ్చు ఆఫీస్లో ఈజీగా. ఈ మోటో వ్లాగింగ్ ఇల్లీగల్, నా బైక్ పోలీసుల దగ్గర ఉందన్నది అంతా నమ్మకురి. ఇదంతా ఒక జోక్ అన్నట్టు అంతే. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. నా బైక్ అయితే సేఫ్గా ఉంది మామయ్య దగ్గర. ఇది మా మామయ్యది. అయితే ఏమైందంటే స్టోరీ ఏంటంటే, అంటే ఇదంతా ఫేక్. నేను ముందు చెప్పింది నా బైక్ అంతా పోలీసు వాళ్ళు కట్టుకున్నాడు, అంత ఫేకే. ఏం పోలీసు వాళ్ళకి దొరకలే, మనం ఆపలే రోజులు కూడా. మనకి హెల్మెట్ ఉంటే అయిపోయి ఇంకేం అవసరం లేదు, ఆపర్ చేయరు. ఎంత నమ్మితే అంటే ఒకవేళ మీరు నిజంగా నమ్మిరా లేదా అని కామెంట్ చేయరు. నేను చెప్పినంత ఫేక్ ఒక స్టోరీ అంతా. అయితే ఏమైందంటే మన లియోన్ తీసుకుపోయినప్పుడు పెట్రోల్ పోపేదే కదా, అంటే పెట్రోల్ పోపియాలన్నా అని చెప్పిన అలా వీడియోలా చూసిరు అనుకుంటా. చూడని వాళ్ళు ఉంటే పోయి చూడురి ముందు వీడియో, లాస్ట్ వీడియో అర్థమవుతుంది మీకు. అది పోపేయడానికి ఇంటి దాకా పోయింది, మధ్యలో ఆగిపోతే ఏం కాకపోతుంది. అంటే మామకు ఫోన్ చేసి వస్తుండే మామయ్యకి, అది మధ్యలో కూడా ఆగిపోలేదు, ఇంటి దాకా పోయింది. ఇంటి దాకా పోయిన తర్వాత ఏటీఎల్లో ఇక బయటకి బైక్ పైన బైక్ అక్కడ పెట్టేసిన తర్వాత ఏంది నెక్స్ట్ డే ఉంటుంది కదా, ఇటు వద్దామని చాలు చేస్తున్నా, చాలు కాలేదు, అయిపోయింది పెట్రోల్ అయిపోయింది అనుకున్నా.
ఇక మామయ్య నా బైక్ తీసుకోవాలన్నాడు. ఇక మామయ్య బైక్ మనం తీసుకొని మన నా అరెస్ట్ పెట్టేసి అయిపోయి అంతే. సేఫ్గా ఉంది బైక్, పోలీసుల దగ్గర ఏం లేదు. నమ్మిరని అనుకుంటున్నా మీరు కూడా. అదంతా ఫేక్. నమ్మిన వాళ్ళు కామెంట్ చేయరు. ఒకవేళ అనుకున్నాం అవును నిజంగానే మొదలు ఇంకా ఢిల్లీ కదా అనుకున్నాం అనుకునేటోళ్ళు కామెంట్ చేయరు. మోటోలో ఇంక లీగలే, అన్నీ లీగలే. అస్సే లైన్గా వీడియోలు అయితే ఇప్పుడు 2 రోజులు గ్యాప్ ఇచ్చైనా సరే పెడతా. అంటే ముందు వీడియోలు ఏమో 10 days 15 days అట్లా గ్యాప్ ఉంటుంది. ఇప్పుడు అట్లా గ్యాప్ ఇవ్వకుండా, అంటే అంత గ్యాప్ ఇవ్వకుండా ఒక 2 days 3 days లోపల పెట్టేస్తా. సరేనా? అందరైతే సపోర్ట్ సపోర్ట్ మాత్రమే అడుగుతుంది, ఇంకేం అడగా. దరిపల్లి అయితే ఎంటర్ అయిపోయినాం. దరిపల్లిలోకి లాస్ట్గా ఉంటుంది ఆఫీస్ మరి. బైక్ అయితే సేఫ్ ఉంది, అదే నమ్మకూర. అంత ఒక స్టోరీ చిన్నది ఇక క్రియేట్ చేసిన నేను ఒకటి. ఇక ఈ వీడియో ఇంతటి కాపేద్దాం అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రైడ్ సేఫ్, బీ సేఫ్, హెల్మెట్ యూజ్ చేయరి, సేఫ్టీ కిట్స్ యూజ్ చేయరి. బైక్ మీద పోయేటప్పుడు కొద్దిగా చూసుకుని జాగ్రత్త కూడా అంతే. థ్యాంక్ యూ. బాయ్ రైడర్స్. ఓకే.